నకరికల మండలం కండ్లగుంట గ్రామం కార్తీక మాసం సందర్భంగా శ్రీ గంగా పార్వతి సమేత ఇష్ట కామేశ్వర స్వామి వారి దేవస్థానంలో కార్తీక వనభోజనాలు ఘనంగా జరిగాయి. ఉదయం నుంచి ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా సుమారు 5,000 మంది భక్తుల కోసం భోజనాలు ఏర్పాట్లు చేయడం జరిగినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో విశేష అలంకరణలు అందరినీ ఆకట్టుకున్నాయి. రుద్ర కవచం అలంకరణతో పాటు ఆలయం మొత్తం బంతిపూలతో అలంకారం, అమ్మవారికి చందనంతో ప్రత్యేక అలంకారం చేశారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసం సందర్భంగా కొత్త అలంకరణ రూపం చూపించడం ఆలయ ప్రత్యేకతగా కొనసాగుతూ ఉంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని విభాగాల సమన్వయంతో సేవలు అందించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. కార్తీక మాసంలో భక్తి భావంతో ఆలయానికి వచ్చే ప్రతి ఒక్కరికి స్వామివారి ఆశీస్సులు కలగాలని తెలియజేశారు ఆలయ అర్చకులు కామేశ్వరరావు. గంగా పార్వతీ సమేత ఇష్టకామేశ్వర స్వామి దేవతాభ్యో నమః. కండ్లగుంట గ్రామము, నకరికల్ మండలం, పల్నాడు జిల్లా. మన కండ్లగుంట గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ గంగా పార్వతీ సమేత ఇష్టకామేశ్వర స్వామి వారి దేవస్థానం దాదాపు 700 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి దేవస్థానము. ప్రతి సంవత్సరము కూడా మహాశివరాత్రి, నెలకొకసారి వచ్చేటటువంటి మాస శివరాత్రి, తొలి ఏకాదశి, దసరా మహోత్సవాలు, తర్వాత కార్తీక మాస మహోత్సవము. కార్తీక మాసం నెల కూడా స్వామివారికి విశేషంగా పంచామృతాలతో, వివిధ పండ్ల రసములతో స్వామివారికి ఏకాదశి నాడు, త్రయోదశి నాడు స్వామివారి యొక్క కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటుంది. కార్తీక మాసం అమావాస్య ఆఖరి రోజున స్వామివారికి, అమ్మవారికి ఎంతో విశేషంగా దాదాపు 17 క్వింటాలతో గుడి మొత్తము కూడా అలంకారం చేయడం జరుగుతుంది. స్వామివారికి ప్రతి సంవత్సరము కూడా ఈ సంవత్సరం వేసినటువంటి అలంకారము ముందు నాటికి వేయకుండా ఎంతో విశేషంగా జరిగేటటువంటి అలంకారములు భక్తులందరూ కూడా తిలకించి స్వామివారిని, అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదములు స్వీకరించడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి సంవత్సరము కూడా కార్తీక అమావాస్య రోజున అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో కూడా భక్తులు దాదాపు 4,000 మంది పాల్గొంటారు. కాబట్టి అమ్మవారికి, స్వామివారికి విశేషంగా రుద్ర కవచంతో అలంకారం చేయడం జరిగింది. అమ్మవారికి చందనంతో చేసినటువంటి అలంకారం చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా ఎంతో విశేషంగా ఈ అలంకారాలన్నీ కూడా తిలకించి పార్వతీ పరమేశ్వరుని దర్శించుకొని తీర్థ ప్రసాదం స్వీకరించడం జరుగుతుంది.